పాటలు పద్యాలు వాళ్ళే ఇక్కడ వేమనపల్లి ఇక్కడనే ఇదే ఊరు మాది. వేమనపల్లి నేను భజన అంటాను పోయిన మేము భజన చేసినప్పుడు చెప్తాను. స్టార్ట్ చేద్దాం. భాగ్య గురు వినలే మీరు కూడా. అయితే గురువుగారు, మేము ఇంతకుముందు టెంపుల్కి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం కదా, మీరు ఇంతకుముందు ఇద్దరిని కూర్చుండబెట్టి ఇట్లా దీక్ష లాగిస్తున్నారు, అదేంటిది అసలు, అది ఎందుకు, అది తీసుకోవడం వల్ల లాభం ఏంటి మాకు చెప్పండి. అంటే మా ఏజ్ వాళ్ళకి తెలియదు కదా. ఇది ఒకటి ఏంటంటే, దీక్ష అనేది ధీయతే పరమం జ్ఞానం క్షీయతే పాశబంధం. ఆ పరమాత్మని సన్నిధానం నుంచి వచ్చినము. మన జన్మ ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే ఈ జీవాత్మ వచ్చింది. కాబట్టి మళ్ళీ పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి ఈ దీక్షా సంస్కారం. మరి ఇంతకు పూర్వం ఏం చేశారంటే, దీన్ని శివభక్తి అని అంటారు. శివభక్తి వల్లనే శ్రీహరి బ్రహ్మయు స్థిరమైన పదములు పొందినారు. శివభక్తి వల్లనే శ్రీరామచంద్రుడు రావణాసురుని జయించినాడు. శివభక్తి వల్లనే శ్రీలక్ష్మీదేవి అష్ట సంపదలెల్ల నమరియుండే. శివభక్తి వల్లనే శ్రీకృష్ణమూర్తియు సంతాన ఫలమును వడసినాడు. శివభక్తి వల్లనే అష్టదిక్పాలకులు అమరులైరి. గాన శివభక్తియే మహాఘనమని మది నుంచి దేవతాసురులెల్ల దీక్ష చేపట్టినారు. నిశ్చయంబుగా శివుడు నిజమైన దేవుండు, సచ్చితానంద సద్గురుడు సాంబశివుడు. ఆ శివునికి ఇక సహస్రనామాలు ఉన్నాయి, కానీ ఇక్కడ తీసుకునే ఇంతే. కాబట్టి ఆ యొక్క శివుడే ఈ దేవాది దేవతలకు 33 కోట్ల దేవతలకు కూడా దేవుడు ఆయననే. మొట్టమొదటి కృతాయుగం లోపల ఎప్పుడు సృష్టి నిర్మాణం జరిగిందో అప్పుడు దేవుడు ఎవరు అంటే ఆ శివుడే. ఆ శివుడి ఉన్నటువంటి యొక్క శివరాత్రి మనం ఇప్పుడు కూడా జరుపుకుంటున్నాం. ఎవరి వల్ల జరుపుతున్నాము? ఆ బ్రహ్మ విష్ణువులే శివుడి గురించి ఉపవాసం ఉన్నారు, వాని దర్శన భాగ్యం కొరకై. అయితే అటువంటి శివరాత్రి అది కృతాయుగంలో జరిగింది కూడా, నేటి కలియుగం వరకు కూడా మనం ఆచరిస్తున్నాం. కాబట్టి అందుకే అది దేవాది దేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు అని చెప్పడం జరుగుతున్నది. ఈ దీక్ష అనేటువంటిది మనం జన్మ వచ్చినందుకు ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇవి చతుర్విధ ఫలపురుషాలు. ఇక్కడ కులమత జాతి వర్ణ భేదాలు ఏమీ లేవు. ఎవరికైనా ఇది అవసరం. ప్రతి మానవుడై పుట్టినందుకు ధర్మ అంటే మొదటి ధర్మం మెట్టు, మొదటి మెట్టు కాదు మట్టు. మొదటి మట్టు అంటే దానికి మనం ఏమంటాం, మేటి నిలబడేది. ఇప్పుడు ఇల్లు నిలబెడతా అంటే మొదలు శంకు గుంజ ఎట్లేస్తాము. మట్టు అంటే ఇప్పుడు పశువుని మట్టు ఎటు తిరిగా ఆ మట్టు కట్టేస్తాం, అది ఆగుతుంది అక్కడే మనం విడిచే వరకు. అయితే అట్లా మట్టు అనేటువంటిది ఈ ధర్మం మొదటిది. ధర్మము, అర్థం అంటే సంపాదించుకోవడానికి, ధనము. అర్థం అంటే ధనము. ధనం సంపాదించడానికి ధర్మాన్ని అనుసరించే డబ్బు సంపాదించాలి, అధర్మాన్ని సంపాదించదు. మరి కామము అంటే కోరికలు. ఏ కోరికలున్నా ధర్మంగానే ఉండాలి, ధర్మ విరుద్ధంగా కోరికలు ఉండరాదు. అది ఇట్లా శాస్త్ర సంబంధంగా గురువాక్యంగా ఉన్నటువంటి యొక్క దాది కూడా కామము. అది నిజమైనటువంటిది. మోక్షం అంటే ఈ జన్మ మోక్షం అంటే ఈ భవబంధాల నుంచి విడిపడమే మోక్షం. ఎందుకంటే ఈ సంసార బంధము లోపల ఈ మాయ అనేటువంటి జాలములో చిక్కి వీడు చేయరాని పనులు చేస్తున్నాడు. అజ్ఞాన కృతంలో పడి ఇక అంతా నాదే సర్వం అంటాడు. ఓడిని చంపుతాడు, ఓడి కొడుతున్నాడు, ఓడిని హింసిస్తున్నాడు, ఓడిని గుంజుకుంటాడు. ఇటువంటి యొక్క అన్యాయం అనేటువంటిది, పాపం అనేటువంటిది వానికి ముళ్ళే తయారైంది. దాన్ని సంచితం అంటారు. అటువంటి సంచితం నుంచి జీవుడు విముక్తి కావాలి అంటే తప్పకుండా దీక్ష కావాలి. దీక్ష ఎవరి వల్ల దొరుకుతుంది? అయ్యో గుడికి పోతే మొక్కితే నాకు ఈ విముక్తి కాదు, అక్కడ గురువు కావాలి. ఈ గురువు అనేటువంటి వాడు ఇప్పుడు మనకు ఒక శ్లోకం ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. సాక్షాత్ ఈ ముగ్గురు కూడా గురువు ఉన్నాడు. బ్రహ్మ గురువు ఉన్నాడు, విష్ణుమూర్తి గురువు ఉన్నాడు, రుద్రుని గురువు ఉన్నాడు. ఈ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగానే వాళ్ళ సృష్టి స్థితి లయాదులు జరుపుతున్నారు. కాబట్టి అందుకే గురువు అనేటువంటిది దీక్ష. ఇక్కడ సంస్కారం అంటే గురువు ద్వారా తీసుకున్నట్టే శాస్త్రాధారంగా చెప్తున్నాయి. ఇక్కడ వేదాలు 4 అని చెప్తున్నారు, కానీ ఈ
ఇది సూక్ష్మవేదం అంటారు, అంటే ప్రణవవేదం అంటారు దీన్ని. ఇది వేదాంత సారాన్ని తీస్తుంది ఈ దీక్షా సంస్కారం. అట్లా మరి ఇప్పుడు యుగ యుగాల నుంచి రాబడింది ఇది, ఈనాటిది కాదు. అంటే ఇది మా ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చా లేకుంటే ఓన్లీ ఎవరైనా తీసుకోవచ్చు, మీ ఏజ్ వాళ్ళు కాదు. ఎవరైనా ధర్మబద్ధంగా ఉండేటువంటి మానవత్వం వెరుకుంటుందో, మానవత్వంగా బ్రతకాలంటే తీసుకోవాల్సిందే. మా ఏజ్ వాళ్ళు తీసుకుంటే అంటే ఇట్లా పెళ్ళి సంసారం అది ఇది అని ఉంటుంది. అవన్నీ దానికేం దోషం లేదు, నీ దుర్నడకలు ఉండరాదు. ఇప్పుడు ఇది సహజ. ఇప్పుడు జగతౌ పితరో వందే పార్వతీ పరమేశ్వర అన్నారు. మొదలు తల్లిదండ్రులు ఎవరు జగత్కు? ఈ జగత్కు పార్వతీ పరమేశ్వరులే. అంటే దీని అర్థం జగతౌ పితరో వందే పార్వతీ పరమేశ్వర, వాళ్ళే ఆది దంపతులు. వాళ్ళు ఆది దంపతులే ఉన్నారు కాబట్టి మనకి ఈ దాంపత్యం ఇప్పటిదాకా వస్తున్నది. అసలు వాళ్ళే సృష్టి నిర్మాణం లేకపోతే ఈ విధంగా ఈ కలియుగం వరకు సృష్టి జరిగేది కాదు. కనుక మరి దానికి ఎవరైనా ఇప్పుడు దీనికి ఆఖరికి అంతా పార్వతీ పరమేశ్వరుడు కూడా, శివుడు ఆ పార్వతి కూడా బోధించినటువంటి శివగీత మీకు ఎక్కడ లభ్యమైతే చూసుకు చదువు. దీనివల్ల లాభాలు ఏంటి? అదే శివ. ఇప్పుడు నీ ఇష్టకామ్యార్థ ఫలం ఏ కోరికలు కోరుకున్నా నీకు ఏది సిద్ధించాలంటే యోగం చేత, తపం చేత, మంత్రదీక్ష, హఠయోగం గిట్ట పట్టుకుంటే సిద్ధులు. నీకు ఏ సిద్ధి కావాలి? వాక్సిద్ధి కావాలన్నా, మంత్రసిద్ధి కావాలన్నా, అటువంటి మునీశ్వరులు, యతీశ్వరులు, అగస్త్యాది, దుర్వాసాది, గౌతమాది, వశిష్ఠాది, కపిల, గాంగేయ, గౌతమాది మునీశ్వరులందరూ కూడా ఇటువంటి యొక్క మంత్రదీక్ష తీసుకొని వాళ్ళు తపశ్చర్యలు. ఇప్పుడు విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసిండు. 60,000. మీరు ఏదైనా దీక్ష తీసుకున్నారా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో? అవును. అంటే ఇప్పుడు వాక్కు అని అట్లా చెప్పింది కదా, అందులో మీరు ఏది తీసుకున్నారు? అంటే అది గురుకరుణ కావాలి, గురు సేవ చేయాలి. గురుకరుణ. ఈ దీక్ష అంటే శివదీక్ష. ఈ శివదీక్షలో నీకు నియమనిష్టాలతో ఆచరిస్తే, తదేకమైనటువంటి నిష్ఠాగరిష్ఠుడైతే నీవు ఏ సంకల్పం సిద్ధించాలని ఆ మంత్రబలం వల్ల, ఆ గురుమూర్తి కరుణ వల్ల సిద్ధిస్తుంది తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు ఋషులు, యతీశ్వరులు చేసినటువంటిది ఇప్పుడు మనకు అంటే సహజంగా అప్పుడు గతంలో ఆ యుగాల సంగతి తెలియదు మనకు. దాదాపు ఇప్పుడు కొండయ్య మహారాజు ఉన్నాడు అనుకోండి, సాయిబాబు ఉన్నాడు అనుకోండి, గజానన మహారాజు, ఇటువంటి మహానుభావులు అయితే ప్రత్యక్షంగా కనపడతారు. ఇప్పుడు కొండయ్య మహారాజు ఏది ఉంటుంది, ఆయన ఆ రాత్రి నందుకు మేత గడ్డి తినిపించండు అట్లా. మేత బసవా ఈ గడ్డి తిను అని అన్నాడు. అంటే ఆ గడ్డి తిన్నది. ఇప్పుడు మా నానమ్మ చెప్పేది, గంగ దాటడానికి ఒడ్ల పాలం పడుతున్న ఒడలు లేవు, ఏం లేవు, లోన వెళ్ళి దాబాకు పోవాలి. ఇటువంటి అవతలికి వెళ్ళిండు. అవతలికి వెళ్ళి ఏం చేసి ఆ బోలే మీద అరే రాండి రా పట్టు బొట్టు పెట్టండి, ఇగో మా వాళ్ళు అవుతాం తీసుకుపోమంటే మీరు ఏం లేదు కూర్చుంటారు అంతే. అంటే ఆ పడవ వచ్చేసింది వీళ్ళ దగ్గరికి సీదా. ఇది తీసుకోకుంటే ఏమన్నా అవుతుందని ఏమన్నా? తీసుకోకుండా ఏమంటే జన్మ వచ్చినందుకు తప్పకుండా తీసుకోవాలి, మానవ జన్మ వచ్చినందుకు. దీనివల్ల ఇష్టకామ్యార్థ. ఇప్పుడు లక్ష్మీదేవి తీసుకున్నది, ఏం కోరుకున్నది ఆమె? లక్ష్మీదేవి కూడా ఏం కోరుకున్నది అంటే నన్ను లోకంలో పూజించాలి, నా భర్త సౌందర్యవంతుడై ఉండాలి, నాతో పాటు నా భర్తను కూడా పూజించాలి అనేటువంటి కోరిక పెట్టి శివుడిని ఆరాధించి పూజించింది. పూజిస్తే ఆ శివుడు ప్రసన్నుడు కాలేదు. కాకపోతే ఏం చేసింది, ఎందుకు ప్రసన్నుడు ఏమిటి అని చెప్పి ఆఖరికి ఆమెకు ఇక నేను అప్పుడు కన్యపిల్ల అన్నట్టు, పెళ్ళి కాలేదు. కాకపోతే ఆమె ఏం చేసింది, ఇక గట్టిగా ఆ లింగాన్ని నిన్ను విడవ, ఇక పోతే నా ప్రాణం పోనీది కాక, కానీ నిన్ను మాత్రం విడవ, నాకు ప్రసన్నుడు అయితేనే బాగుంటుంది అంటే ఇక గట్టిగా పట్టుకుంటే ఆమెకి ఏమొచ్చింది ఆలోచన, అయ్యో నా స్తనములు గుచ్చుకపోతున్నాయి ఆయనకు, అందుకే ప్రసన్నుడు అవుతలేడు అని చెప్పి ఆ మనసులో వచ్చింది. వస్తే అప్పుడు తీసి అవి అర్పిస్తుంది, స్తనాలు తీసి అర్పించినప్పుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం ఏం కావాలి కోరిక అంటే అప్పుడు ఈ కోరిక కోరుకుంటుంది, నాకు ఎక్కడ కూడా ఏడైపోయినా పూజితమే జరగాలి, నేనున్న చోట దరిద్రం ఉండరాదు, నా పతి కూడా లక్ష్మీపతియే కావాలి. అయితే ఈ లోకంలో విష్ణుమూర్తికే పూజలు, లక్ష్మికే పూజలు జరుగుతున్నాయి, శివుడికే పూజలు, అమ్మ గౌరీదేవికే పూజలు, బ్రహ్మకు లేదు, గుడి గుండెమే లేదు. అది దాని విధి విధానం. ఎవరైనా తీసుకోవచ్చు, ఇక్కడ కులమత భేదాలు లేవు. ఆచారక్రమం ఉంటే
మానవుడై జన్మించినందుకు వాని జన్మ స్వార్థత కావాలి, వాని కోరికలు నెరవేరాలంటే ఏదైనా భక్తియే కావాలి, భక్తియే మూలం. మరో జన్మ ఉండదు అన్నట్ట. ఇప్పుడు అంటే మరో జన్మ అంటే భక్తి చేస్తే మరో జన్మ ఉండదు. భక్తి అంటే అది వేరు, ఇది దైవ భక్తి, మాదేమో గురు భక్తి. దైవభక్తి ఇష్టకామ్యార్థ ప్రసిద్ధిత్వం అంటాం. ఇష్టకామ్యాలంటే నీ కోరుకునే కోరికలు కూడా దైవం ఇవ్వచ్చు. నువ్వు కోరుకుంటావు నా పెళ్ళి కావాలని, లేదు సంతానం కావాలని, నాకు ఈ సంవత్సరం మంచి నేను వ్యాపారం చేస్తే లాభం వచ్చుంటే నీ ఉండిలో నేను ఓ 10,000 20,000 ఇస్తా. ఇప్పుడు అట్లా కోరుకోవాలి, అదే కామ్యభక్తి. ఆ కామ్యభక్తి కాదు. ఎప్పుడైతే నువ్వు జన్మనిచ్చినవో ఈ లోకంలో ఇంతవరకు మంచి చెడు రెండే కదా, మంచి చెడు, పాపం పుణ్యం, సుఖం దుఃఖం, పగలు రాత్రి, జ్ఞానం అజ్ఞానం, ఇవన్నీ ఉన్నాయి కదా. 2 ద్వంద్వములు, స్త్రీ పురుషుడు, ప్రకృతి పురుషులు, పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణులు, భార్యాభర్తలు, ఇవన్నీ ఉన్నది కదా. అయితే ఈ వీటి నుంచి ఈ మానవుడు నేను నాది అనే భ్రాంతిలో పడి ఏం చేస్తున్నాడు, చేయడానికి పనులు చేస్తున్నాడు అజ్ఞానకృతంగా. అటువంటి అజ్ఞానకృతంలో చేసినటువంటి పాపాల నుండి వీడు విముక్తి కావాలంటే ఈ యొక్క మంత్రోపదేశం తీసుకోవాలి. అయితే ఎన్ని చేసిన దానికి ఒక శృతి ఉన్నది. ఏది అంటే సప్తజన్మ షడాక్షరీకృతం స్తోత్రం సప్తజన్మ పాప వినశ్యతి చింతయా మానసే నిత్యం శివలోకమయ్యేతే. మరి శివలోకం ఎందుకు పోయాలంటే శివలోకం పోతే జన్మ లేదు ఇక. అదే స్వర్గలోకం పైన జన్మ ఉన్నది. పుణ్యం చేసిండు వాడు, పుణ్యం చేస్తే ఆ పుణ్యలోకానికి ప్రతిఫలం స్వర్గలోకాన్ని తీసుకెళ్తాడు. మళ్ళీ ఆ పుణ్యం జరిగిపోయిందంటే మళ్ళీ జన్మకు వస్తాడు. అంటే ఇప్పుడు ఇది తీసుకుంటే మూడోది అన్నట్టు. ఇప్పుడు నరకలోకం, స్వర్గం, ఇప్పుడు ఒకవేళ కైలాసం, కైలాసం శివలోకం, నరకలోకము, స్వర్గలోకము, వైకుంఠము, కైలాసం. అట్లా ఇప్పుడు ఇది తీసుకుంటే కైలాసం. వైకుంఠ విష్ణు భక్తి చేస్తే వైకుంఠానికి పోతాడు. విష్ణు భక్తి చేసుకుంటే వైకుంఠానికి. దేవుళ్ళల్లో కూడా తీసుకున్నారా దీనికి సంబంధించింది? ఇప్పుడు ఈ దీక్ష శివుని వల్ల తీసుకున్న దీక్ష. దేవుళ్ళు ఇప్పుడు ఇంకొక పద్యమని చూడు, లక్ష్మీదేవి తీసుకున్నదని చెప్పింది. విష్ణుమూర్తి కూడా తీసుకున్నాడు. హరిస్త నేత్ర అంటే కమలాక్షుడును బ్రహ్మ గర్వించి తమలోన తామాది కులమంచు తామసమున కలహించి యుద్ధంబు గావించు వేళలో విష్ణువు చక్రంబు వేయునప్పుడు బ్రహ్మదేవుడు వేగ బ్రహ్మహస్త్రము వేష నంతలో శబ్బుడాధ్యాంతములను ఘనరాని అటువంటి ఘనస్థానలింగమై ఆయుధముల రెంటిన భారించే అట్టి లింగోద్భవంబైన ఎట్టి దినమటంచు శివరాత్రిగా వచించబడియే అంగభవనాశ బుధపూషయ బ్రకేశ లింగ పరమేశ గౌరీశ సంగమేశ అని శాస్త్రాలు. అయితే వీళ్ళు నేనాధికుడను విష్ణుమూర్తికి బ్రహ్మకు నేను సృష్టికర్తను కదా, నేను ఈ సృష్టిని పరిపాలిస్తున్నా కదా అని చెప్పి వాళ్ళకి అహంకారం పెరిగింది. పెరిగితే ఏం చేసిండ్రు, ఇక మాట పోయి చేతలకు వచ్చింది యుద్ధం. బ్రహ్మకు బ్రహ్మాస్త్రాన్ని శివుడే ఇచ్చిండు, విష్ణువుకు చక్రాన్ని శివుడే ఇచ్చిండు. నేత్ర పూజను మెచ్చి నిరచక్రము సగిన శివునకు శ్రీహరి శిష్యుడయ్యే వలపల బ్రహ్మయు బడి జనించుడు చేత దాతకు రుద్రుండు, దాత అంటే బ్రహ్మ, దాతకు రుద్రుండు తండ్రి అయ్యే. ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆ శివుని యొక్క శిష్యులే. అప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి ఆ చక్రము ఈయన బ్రహ్మాస్త్రం రెండు అపరించుకొని లింగ స్వరూపుడైనాడు. ఎక్కడికి పోయినా హరివరహంబై. అప్పుడే విష్ణుమూర్తి ఏమై అవతారం ఎత్తుడు, వరావతారం ఎత్తి పాతాల్లోకానికి పోయాడు. హంస రూపము దాల్చి యజుడూర్ధమునకేగే. బ్రహ్మ ఆకాశ మార్గానికి హంస రూపం దాల్చి పోయిండు. అక్కడికి పోతే ఈ ఆది ఈ లింగాన్ని ఆది అంత్యం తెలుసుకోవడానికి లింగోద్భవం అయింది కదా. అయితే వీళ్ళు ఇరువురు ఏం చేస్తారు, హరి వరహంబయ్యేమో పాతాల్లోకొని పోతాడు భూమి మీద పుక్కుంటా, బ్రహ్మదేవుడేమో ఆకాశంలో హంసరూపము దాల్చి యజుడూర్ధమునకేగే తిరిగి వచ్చి నీషుండు మెచ్చున్నట్లు తపము నర్చిన శివుడు ప్రత్యక్షమయ్యే. వాళ్ళు నిద్ర ఆహారాలు వాని కొన్ని సంవత్సరాలు కూడా తిరిగినా కూడా ఆది అంతం తెలుసుకోలేదు. ఇది మా వల్ల కాదని చెప్పి ఇద్దరు బ్రహ్మ విష్ణుమూర్తి ఒక దిగ్గుచుండి ఆ శివుని ధ్యానంలో కూడా తిండి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు ధ్యానిస్తే ఆ అర్ధరాత్రి సమయంలో ప్రసన్నుడైండు.
శివుడు. అయితే దాని ప్రకారంగా ఆ శాస్త్రాధారంగా మనము కూడా శివరాత్రి రోజు ఏం చేస్తాము, ఆహారం తీసుకుండా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ ఆ 12 సమయం అయిందే ఆ శివుడిని పత్రికలను పెడుతుంది. అప్పుడు వాళ్ళకు ఆ విష్ణుమూర్తికి బ్రహ్మదేవునికి దర్శనం ఇచ్చి వాళ్ళు పూజించింది కాబట్టి అది శివరాత్రి నేటికి కూడా జరుగుతున్నది. ఇది ఈ శివభక్తి మహత్యం. లింగోద్భవం లింగోద్భవం ఎట్లా జరిగింది అనేది ఎట్లా చేస్తారు? అదే కదా ఇప్పుడు చెప్పిన లింగోద్భవం. అది ఎట్లా అయింది అంటే ఎట్లా జరిగింది అని తెలుసుకోవడానికి పైకి కిందికి వెళ్ళిండ్రు, కానీ వాళ్ళకి ఎవరు చెప్పిల్లు అనేది మీరు చెప్పలే కదా. శివుడే దర్శనం ఇచ్చింది. శివుడు దర్శనం ఇచ్చింది లింగోద్భవం కదా. ఎట్లయింది అంటే అదొకటి ఇక ఉంటుంది కదా. పద్యం అన్నగా నీకు అర్థం కాలేదు. అంటే మీరు పద్యంలా చెప్తే మాకు అర్థమైంది. కమలాక్షుడున్న బ్రహ్మ, కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి, కమలాక్షుడున్న బ్రహ్మ ఇద్దరు కలహించి యుద్ధం అంటే నేనే గొప్ప అని చెప్పి వాళ్ళు కలహించుకున్నారు. గొప్ప అయితే ఆయన దగ్గర విష్ణుమూర్తి దగ్గర చక్రం ఉంది. ఆ చక్రం ఎవరు ఇచ్చిండు? శివుడు ఇచ్చింది. అది ఎప్పుడు ఇచ్చిండు? హరిస్తో నేస్త్ర కమల బలిమాదాయ అంటే రోజు 1000 కమల పుష్పాలతోని పూజించేవాడు విష్ణుమూర్తి శివుడిని. పూజిస్తే అయిన భక్తి అనన్య భక్తితో పూజిస్తే ఒకరోజు పరీక్షించడానికి అందులో ఒక పుష్పం తగ్గింపు చేసిండు, మాయం చేసిండు. ఇక లేస్తే వ్రతభంగం అవుతుంది. శివుడే మాయం చేసి వ్రతభంగం చేసిండు. అయితే ఎట్లా లేవకూడదు, పూజ భిన్నమవుతుంది, భగ్నం అవుతుంది అని అప్పుడు నేత్ర కమల బలిమాదాయ అప్పుడు నేత్ర కమలాన్ని తీసి అర్పించిండు. కన్నునే తీసి పెట్టిండు శివుడికి. పెట్టిండు. విష్ణుమూర్తి పెడితే ఆ భక్తికి మెచ్చి అప్పుడు ప్రసన్నుడై నువ్వు లోక దుష్ట శిక్షణ భక్త రక్షణ కొరకాయి ఈ చక్రాన్ని ఇస్తున్నా, దీనికి ఎదురు ఎవరు లేరు, నీకు అపజయం అంటూ ఉండనే ఉండదు అని చెప్పి ఆ చక్రాన్ని ఇచ్చిండు ఆ విష్ణుమూర్తికి. ఆ చక్రం ఎంతవరకు వాడిండు? కృష్ణావతారం వరకు వాడుకున్నాడు. ఆయన దశావతారాలు కదా, కృష్ణావతారం వరకు చక్రాన్ని పట్టుకున్నాడు ఆయన. అయితే ఈ బ్రహ్మాస్త్రం ఇవి కూడా శివుడు ఇచ్చిందే. ఇవి 2 కొట్లాడితే ఎట్లుండే భువన బ్రండాలు కాదు, 7-14 లోపల పాడైపోతుంది. అందుకని ఆయన ఏం చేయండి, ఈ 2 ఆపటోళ్ళు ఎవరు? ఏ దేవుని తరం కాదు, ఎవరి తరం కాదు. లింగోద్భవమై లింగరూపుడై 2 ఆయుధాలని అపహరించుకున్నాడు, దాని దగ్గర పెట్టుకున్నాడు. మింగలేదు, తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన మింగుడు అంటే ఆయన దగ్గర పెట్టుకున్నాడు అంతే, దగ్గర పెట్టుకోండి అంతే. మళ్ళీ కావాల్సినప్పుడు ఇచ్చింది కదా దయామేడు. వాళ్ళు చేసిన భక్తికి మళ్ళీ మీరు పోరు, ఈ పని చేసుకోండి అని చెప్పి మళ్ళీ చెప్పాల్సింది. ఈ దీక్ష తీసుకోవడం వల్ల అంత బలం దానికి ఆ దేవతలే ఈయన ఆధారంగా సృష్టి ఈయన స్థితి లయాలను చేసి దుష్టశక్తి చేసిన కాబట్టి అంత దీని ప్రభావం ఎవరిది? ఆ శివుడిదే. బ్రహ్మ ఆవరిస్తే ఎవరో పుట్టింది స్వామి కుమారుడు, ఆయన పేరేందు అదొక దాంట్లో పోతుంది. మీరు ఎక్కడ? మాది పంచగలపేట అంటే పుస్తకాల కింద పంచగలపేట లేకుంటే పెంచగలపేట మండలం. అది కుమరం భీం జిల్లా. మా స్వగ్రామం, మా మూలమఠం, ఇంటి పేరు రేవణారాధ్య శాఖ పీఠము. మా నాన్న పేరు మూలమఠం మాంతయ్య స్వామి, నా పేరు రాజమౌళి స్వామి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మా జనరేషన్ వాళ్ళకి? ఇంకేం మానవులకు ఎవరికైనా మానవ జన్మం వచ్చినందుకు పుట్టినవాడు చావక తప్పదు, అందరికీ తెలుసు. మరి ఎట్లా ఉండాలి మానవ? ఇప్పుడు దానవుడు మానవుడు. దానవుడు అంటే వాని గుణాలు ఏంటి? దానవుడు అంటే రాక్షసులు. అయ్యో అలా దానవుడు అంటే దానం చేసేవాళ్ళు. దానవులు దానవుడు అంటే దానం అని ఉంది కదా, అట్లా అనుకున్నా. అట్లా కాదు, దానం ధర్మం చేసే గట్టు. దానవులు మానవులు సురలు. ఇప్పుడు సురలు అసురులు. అసురులు అంటే తెలుసు, అసురులు. దానవులు అంటే దానం చేసేవాళ్ళు. దేవదానవులు ఇట్లా ఈ భాష అంతే. దేవదానవులు, సురులు, అసురులు అట్లా అంతే. స్త్రీలు పురుషులు, పతివ్రత ప్రతివ్రత. అలా 2 అర్థాలు. అట్లా
పర్యాయ పదాలు, వ్యతిరిక్త పదాలు, వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు కాదు, వ్యతిరిక్త పదాలు. దీక్షా సంస్కారము మన కొరణపాకలో 18 సమయాన్ని మాకు ఇచ్చి ఇంత ఉపదేశం చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కడియే